హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీకోసం మీ ఎస్ఎస్ ఫైనాన్స్ బడి వచ్చేసారు. ఈరోజు ఇప్పుడే రీసెంట్గా యాక్చువల్ చూస్తున్నాను. మన బడ్జెట్లో వచ్చింది కదా, ఆ వచ్చిన దాంట్లో మీకు ఇంతకుముందే ఒక షార్ట్లో కూడా చెప్పి ఉంటాను, ఇలా టీసీఎస్ అనేది పెంచారు, సో అందరూ లగేజ్ సర్దేసుకుంటున్నారు ఇవి అని చెప్పేసి. వీటిలో ఇంకా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఈ సెక్షన్స్ మీకు స్క్రీన్ షాట్లో కూడా పెడతాను. సో మీకు చదివి ఉంటారు ఈ పాటికి, బట్ స్టిల్ నేను ఇంకా తెలియని వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఇక్కడ ఏం చేశారంటే సీనియర్ సిటిజన్కి మనకు వచ్చేసి 50,000 ఉండేదండి మనకి. సో ఇది 1,00,000కి సీనియర్ సిటిజన్కి థ్రెషోల్డ్ లిమిట్ అనేది టీడీఎస్ అనేది పెంచారు. అది చాలా మంచి విషయం అది. అలాగే ఈ మామూలు అంటోళ్ళు అంటే మామూలు వాళ్ళకి 40,000 నుంచి దాన్ని 50,000 చేశారు. ఏదో కొంచెం మాలాంటి వాళ్ళకి, మీకు కూడా అందరికీ సీనియర్ సిటిజన్ అప్పుడే కావు కదా. సో నెక్స్ట్ ఇలాగే డివిడెండ్స్ మీద మ్యూచువల్ ఫండ్ ఇవన్నీ కూడా 5,000 నుంచి 10,000కి పెంచారు లిమిట్ అనేది, థ్రెషోల్డ్ లిమిట్ అనేది. ఇంకా అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ విషయం అండి రెంట్స్. ఈ రెంట్ల కింద ముందు కట్టేవాళ్ళు అది వచ్చేసి పర్ ఇయర్ 2,40,000 అని ఉండేది. ఆ 2,40,000 అనేది ఇప్పుడు 6 lakhs అని చేశారండి. 6 lakhs. దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా ఉంది. అదేంటంటే ఇంతకుముందు సెల్ఫ్గా ఒక ఇల్లునే అనుకొని ఇంకొక ఇల్లుకి మనం ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది, వాళ్ళకి అక్కడ ఐటీఆర్లో చూపించాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు 2 ఇల్లుల్ని మనం సెల్ఫ్ అని చెప్పేసి మనం అక్కడ ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటివి ఈ టీసీఎస్లో ఇలాంటి మార్పులు తెచ్చిన దానికి నిజంగానే మన గవర్నమెంట్కి కూడా హ్యాండ్స్ ఆఫ్. బట్ ఈ మార్పులు వెనకాల ఏముందో మనకైతే తెలీదు. ప్రస్తుతానికైతే ఇన్ని సంవత్సరాల తర్వాత దాదాపు ఇలాంటి చేంజెస్ అనేది నేనైతే చూస్తున్నాను. సో మీరు ఎవరైతే ఈ విషయాలు తెలియదు అనుకుంటున్నారో, ఇలాంటి విషయాలు తెలియాలనుకుంటున్నారో, డెఫినెట్గా మీకు తెలుసు కదా, ఎస్ఎస్ ఫైనాన్షియల్ బడి ఛానల్కి మీరు తప్పకుండా వచ్చి చెక్ చేస్తూ ఉండండి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను వివరిస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.